హలో దోస్తులు, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇది పండగ సీజన్ కదా, ఇవాళ మా దగ్గర అట్ల బతుకమ్మ నడుస్తుంది. అయితే ఈ బ్లౌజ్ మన దగ్గరికి స్టిచ్చింగ్కి వచ్చింది. దీన్ని మీకు కుట్టే ముందు ఒకసారి చూపిద్దామని చెప్పేసి డ్రాయింగ్ వేస్తుంటే నాకు మీరు గుర్తుకొచ్చారు. ఒకసారి చూద్దామని. ఎంత చక్కగా ఉంది చూడండి. షోల్డర్కి డిజైన్ ఇచ్చాడు, కానీ ఒకటే వైపుకి బ్లూ కలర్ వచ్చింది. ఇది ఇక్కడ చూడండి, రెండో వైపుకి అస్సలు కలరే రాలేదు. కుడితే వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందండి, ఒక హ్యాండ్కి బ్లూ కలర్లుగా, ఇంకో హ్యాండ్కి అలాగా. ఇదిగో చూడండి, ఒకటి ఫ్రంట్ పార్ట్ అని ఇచ్చాడు. అయితే ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్కి మొత్తము డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అయితే ఇందులో ఫ్రంట్ పార్ట్ దీన్ని మనము ప్రిన్సెస్ కట్ కిందకి మార్చవచ్చు, కానీ ఇక్కడ చాలామంది ప్రిన్సెస్ కట్ అసలు వాడరు. ఒకవేళ వేసుకున్నా కానీ బ్యాక్కి ఎలా ఉంది అంటే రెండు పార్ట్ మధ్యలో కొంచెం గ్యాప్ అని చెప్పేసి ఇచ్చేసాడు వాడు. మీకు మొత్తం వేసి చూపిస్తున్నాను చూడండి. నేను ఒకసారి మొత్తం వేసి మీకు చూస్తే మొత్తం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. ఇదిగో హ్యాండ్స్కి కూడా పక్కకి మళ్ళీ జాయింట్స్ పడేటట్టు ఉన్నాయి చూడండి. మొత్తం డిజైన్ పైకి వచ్చేసాయి. దానిపైనకి హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి, పైన డిజైన్ వరకు హ్యాండ్స్ వచ్చేసాయి. అక్కడ చూడండి, కింది వరకు డిజైన్ వచ్చేస్తుంది. పైన మొత్తం మొత్తం అంటే చెప్పలేను ఇంకా, అది మొత్తం అంతా అది ఎలాగో వచ్చేసింది. అందుకని నేనేం చేశానంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ కిందికి అండ్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ కిందికి మార్చేసాను. ఇదిగో ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్కి అక్కడ హ్యాండ్స్ అక్కడ వరకు వచ్చేసాయి. ఇదిగో రెండు బ్యాక్ పార్ట్కి మధ్యలో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ సన్నగా లైన్ కనిపిస్తుంది కదా, అలా లైన్ వచ్చేసింది. అసలు ఇది చూస్తే చాలా అందంగా ఉంది అనిపిస్తుంది, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా, ఇది అసలు కటింగే అసలు అర్థం అవ్వట్లేదండి. స్టిచ్చింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది, చాలా చక్కగా కుదిరింది. ఇదిగో చూసారా, నేను బ్యాక్ పార్ట్కి మధ్యలో లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ని నేను 2 పార్ట్స్ కింద జాయిన్ చేశాను. అండ్ డిజైన్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఆ డిజైన్ పైకి కూడా హ్యాండ్స్ వచ్చేసరికి ఆ డిజైన్ కూడా పోయిందండి. కానీ కుట్టిన తర్వాత మాత్రం ఈ డిజైన్ అదంతా ఏమీ అంతగా కనిపించట్లేదు. ఇదిగో చూసారా, ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఎవరైనా మధ్యలో ఇదిగో చూసారా గ్యాప్ వచ్చింది. అలా ఎవరైనా గ్యాప్ ఇస్తారా? అసలు అది బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత వీప్ మధ్యలో అలా గ్యాప్ వచ్చేస్తుంది. అసలు ఏమనుకొని ఇస్తారో తెలీదు. ఆల్ ఓవర్ ఇండియాలో మన దగ్గర ఇట్లాంటివి అసలు చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఒకవేళ నేను ఇది ఎలా ఉందో అలా ప్రిన్సెస్ కట్ కింద మార్చాను అనుకోండి, ఇంకా తను వచ్చి నా ఇంటి ముందు కూర్చుంటుంది. తనకు నేను మళ్ళీ కొత్తసారి ఇప్పించాల్సి వస్తుంది. మీకు మళ్ళీ ఒకసారి కటింగ్ ఇదిగో చూసారా, కటింగ్ అయిన తర్వాత కూడా చూసాను, ప్లేట్స్ కూడా చాలా చక్కగా కుదిరాయి. ఇదిగో చూసారా, రైట్ హ్యాండ్కి నేను బ్లూ వేసానండి, ఎందుకంటే చీర కట్టిన తర్వాత రైట్ హ్యాండ్ ఎక్కువ బయటికి కనిపిస్తుంది. అండ్ వాళ్ళ హ్యాండ్స్ కూడా 30 ఇంచెస్ ఉన్నాయి. ఇదిగో చూడండి, షేప్ కూడా ఎంత చక్కగా వచ్చిందో, చాలా చక్కగా కూర్చుంటుంది. ఎందుకంటే ఈ పట్టు చీరలు చాలా చక్కగా వచ్చేస్తాయండి. బ్యాక్ కూడా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇదిగో మన ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ కిందికి మార్చేసాం కదా, చూడ్డానికైతే ఇలా ఉంది. ఏమంతగా డిఫరెన్స్ అయితే ఏమి అనిపించట్లేదు. కాకపోతే వచ్చినట్టు కుట్టలేకపోయానని బాధ తప్పించి నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇదిగో చూసారా, ఎక్కడ వేసినా కానీ చాలా చక్కగా కుదిరిపోయింది బ్లౌజ్ అయితే. అయితే మీరు స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇలా నన్ను లైక్ అండ్ షేర్ చేస్తేనే కదా నేను మీకు ఇలా వీటి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టడానికి నాకు వీలవుతుందండి. సో ప్లీజ్ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందో కూడా నాకు చెప్తారని ఆశిస్తున్నాను. కామెంట్స్ చేస్తేనే నాకు మీకు నచ్చిందా లేకపోతే నేను ఎలాంటి వీడియోస్ తీయాలో కూడా నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్.